ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు రాష్ట్రాలను వణికించిన తొలకరి కుండపోత, ముంబై అస్తవ్యస్తం. మహారాష్ట్ర, కేరళలో 8 మంది మృతి. కోస్టల్ కర్ణాటకకు రెడ్ అలర్ట్. కడపలో తెలుగుదేశం మహానాడుకు సర్వం సిద్ధం. కాసేపట్లో ప్రారంభం కానున్న పసుపు పండుగ. ప్రగతి వ్యూహాలు వివరించనున్న అధినేత. అక్రమాలకు చిరునామాగా కాకాని గోవర్ధన్ రెడ్డి. కల్తీ మద్యం పంచి ప్రాణాలు బలిగొన్న మాజీ మంత్రి. మొత్తం 11 కేసులు నమోదు. తెలంగాణ పీసీసీ కార్యవర్గం కేబినెట్ విస్తరణపై ఈ నెల 30న నిర్ణయం. హస్తిన రావాలని రేవంత్కు పిలుపు. రేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు. కేటీఆర్ కు నోటీసులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు. కక్షపూరితమన్న కవిత, హరీష్. విదేశీ పర్యటన తర్వాతే హాజరవుతానన్న మాజీ మంత్రి. ప్రపంచ దేశాల్లో పాక్ తీరు ఎండగడుతున్న అఖిలపక్ష బృందాలు. పలు దేశాల్లో ఎంపీల పర్యటన. ఉగ్రవాదంపై పోరును వివరించిన నేతలు. యూకేలోని లివర్పూల్లో దారుణం. ఫుట్బాల్ అభిమానులపై దూసుకెళ్లిన మినీ వ్యాన్. 47 మందికి పైగా గాయాలు. ఇద్దరి పరిస్థితే విషమం. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో కురుస్తున్న వర్షాలకు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ముంబై, పుణె, కలబురగి సహా పలు నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్ష సంబంధిత ఘటనలో మహారాష్ట్రలో 4, కేరళలో 4 ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగానే రావడంతో కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ముంబై, పూణేల్లో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై ప్రభావం పడింది. మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ వర్షాలకు సీలింగ్ ప్లాస్టర్ కూలింగ్ ఓ మహిళ మృతి చెందింది. చిన్నారికి గాయాలయ్యాయి. పూణేలో వేర్వేరు ప్రమాదాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ముంబైలో కేవలం 13 గంటల్లోనే 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారిమన్ పాయింట్లో 25.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృత్యువాత పడ్డారు. 29 ఇళ్లు పూర్తిగా, 868 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. వయనాడ్, కాసర్గోడ్లో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించారు. ఎర్నాకుళం, అలప్పూజలో కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగి నేలకూలాయి. త్రిశూరులో కదులుతున్న రైలుపై ఒక చెట్టు పడగా త్రుటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలో 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు. 10 జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు సెలవులు ప్రకటించారు. కర్ణాటకలో పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగాయి. మంగళూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో వర్షాల కారణంగా మరవూరులోని ఒక ఇంట్లోకి నీరు ప్రవేశించి కూలిపోయే దశకు చేరింది. దక్షిణ కన్నడ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించి విపత్తు ప్రతిస్పందన బలగాలను రంగంలోకి దించారు. కర్ణాటకలోని కోస్తా జిల్లాలకు మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోనూ ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కడప గడపలో పసుపు పండుగ మహానాడు కాసేపట్లో ప్రారంభం కానుంది.
నేటి నుంచి 3 రోజులు జరగనున్న తెలుగుదేశం మహానాడుకు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భవిష్యత్తు కార్యాచరణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పార్టీ వ్యూహాలపై తెలుగు తమ్ముళ్లకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మహానాడులో పలు తీర్మానాలు చేయనున్నారు. కడప శివారులోని పబ్బాపురం వద్ద నేటి నుంచి 3 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును నా భూతో అన్న రీతిలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మహానాడు ప్రాంగణంలోకి నేతలు, కార్యకర్తలను అనుమతించి ముందుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపడతారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. పార్టీ కోసం అసువులు బాసిన కార్యకర్తలకు అంజలి ఘటిస్తారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసంతో సభ ప్రారంభం కానుంది. నేడు రేపు జరిగే ప్రతినిధుల సభలో అనేక చర్చలు, తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనల మేరకు కార్యకర్తే అధినేత, యువగళం, తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి అనే 6 ప్రధాన అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. నేడు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరగనుంది. రేపు ప్రతినిధుల సభ 6 సూత్రాలపై చర్చలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. మొట్టమొదటి 2 రోజులు కూడా రాష్ట్రానికి సంబంధించి, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి వారి సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద కూడా చర్చ ఉంటుంది. అంతేకాకుండా కార్యకర్తలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నిర్మాణాన్ని చేసే విధంగా కూడా చర్చలు జరుగుతాయని చెప్పేసి మనం చేస్తాను. అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మధ్యాహ్నం 1 గంటకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్ కు 400 ఎకరాలు కేటాయించారు. మహానాడులో వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ సారథ్యంలో తెలుగుదేశం ప్రస్థానం సాధించిన విజయాలను చాటేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 3వ రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. మహానాడులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, సాయంత్రం స్నాక్స్ అతిథులకు అందించనున్నారు. నేడు రేపు రోజుకు 30,000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. చివరి రోజు బహిరంగ సభ సందర్భంగా 3 లక్షల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు. క్వాంటా అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కల్తీ మద్యం పంచి కొందరి ఉసురు తీశారు. గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి ఓటర్లకు పంచారని పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం పంపిణీ, ఫోర్జరీ, ఖనిజాల అక్రమ తవ్వకాలు, బెదిరింపులు సహా మొత్తం 11 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఆయన అక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెలికితీస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి ఖాళీ సీసాల్లో నింపించారు. నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్లు వేసి సర్వేపల్లి నియోజకవర్గంలోని ఓటర్లకు పంపిణీ చేశారు. అది తాగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. వాటన్నింటిలోనూ కాకాని నిందితుడిగా ఉన్నారు. ఎర్రచందన స్మగ్లర్ కంసాని గోపాలకృష్ణ స్వామితో కలిసి ఈ దందా నడిపించినట్లు దర్యాప్తులో తేలింది. కల్తీ మద్యం తయారీ, రవాణా, నిల్వ, సరఫరా సహా నేరపూరిత కుట్ర, మోసం వంటి అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ వీటిపై విచారణ కొనసాగుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మలేసియాలో భూములు, థాయిలాండ్లో విద్యుత్ ప్రాజెక్టు, ఆయన కుటుంబీకుల పేరిట విదేశీ బ్యాంకుల్లో $1 మిలియన్ సొమ్ము ఉందని 2016 డిసెంబర్లో కాకాని ఆరోపించారు. ఆధారాలంటూ ఆయన ప్రదర్శించిన పత్రాలు, డాక్యుమెంట్లు ఫోర్జరీవని సోమిరెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసు తేలితే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. 2022లో కాకాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2-3 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, పత్రాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీ అయ్యాయి. దీని వెనుక కాకాని ఉన్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తవ్వకాల కోసం దరఖాస్తు చేయటమే కాకుండా దాన్ని అడ్డం పెట్టుకుని అనుమతికి మించి తవ్వినట్లు తేలింది. ఇదంతా కాకాని ప్రమేయంతోనే జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. వెంకటాచలం మండలం
మండలం కాకుటూరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 60 కోట్లకు పైగా విలువైన 14 ఎకరాల ప్రభుత్వ భూమిని కాకాని అండదండలతో ఆయన బినామీల పేర్ల మీద రెవెన్యూ రికార్డులో నమోదు చేయించారని ఫిర్యాదులున్నాయి. ఓ తహసీల్దార్ లాగిన్ ఐడి దొంగిలించి ఇలా చేశారంటూ 2021 ఆగస్టులో కేసు నమోదైంది. నెల్లూరు గ్రామీణ మండలంలోని తన అత్తగారి ఊరిలో దళితుల భూముల్ని, విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాలని ఆక్రమించారని కాకానిపై ఫిర్యాదులున్నాయి. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరుకు చెందిన వీరబోయిన గంగాధర్ మత్స్యకార పాళయానికి చెందిన భూములను లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తుండగా కాకాని వాటిని అటవీశాఖ భూములుగా ముద్ర వేయించి బలవంతంగా పగలగొట్టించారనే ఫిర్యాదులున్నాయి. వెంకటాచలం మండలానికి చెందిన కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ను సైతం కాకాని వేధించారు. ఆయన స్థలాల్లోని సెల్ఫోన్ టవర్లు, లారీ కాటాను ధ్వంసం చేయించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో ఓడినా కాకాని తీరు మారలేదు. వెంకటాచలం సీఐ సుబ్బారావును బట్టలూడదీసి రోడ్డుపై నిలబెడతానని బెదిరించారు. దీనిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ హయాంలోనూ పోలీస్ అధికారులను ఒంటిపై బట్టలుడదీస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై కావలిలో కేసు నమోదైంది. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మార్ఫింగ్ వీడియోలు రూపొందించి ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేశారు. వీటిపైన పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతోనే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటపర్తి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో క్వార్జ్ అక్రమ తవ్వకాలు జరిగాయని పోలీసులు తేల్చారు. మొత్తంగా 138 కోట్ల రూపాయల విలువైన 63,000 టన్నుల క్వార్జ్ ఖనిజాన్ని కొల్లగొట్టారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. ప్రభుత్వ శాఖల నుంచి ఇబ్బంది రాకుండా చూసుకుంటారని అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి హామీ ఇవ్వడంతోనే కాటంరెడ్డి కరుణాకర్ రెడ్డి అక్రమ తవ్వకాలు జరిపినట్లు వెల్లడించారు. అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు పోరాడిన వ్యక్తిని కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో వైసీపీ నేత పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డిలు బెదిరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. క్వార్జ్ తవ్వకాల కోసం పేలుడు ఆపాలని కోరిన గిరిజనులను కులం పేరుతో దూషించి అంతు చూస్తామని కాకాని బెదిరించినట్లు తెలిపారు. సాక్ష్యాధారాలను తారుమారు చేయడంతో పాటు సాక్షులు బెదిరించే అవకాశం ఉందన్న పోలీసులు బ్యాంకు ఖాతాలు పరిశీలించాల్సి ఉందన్నారు. అందుకే అరెస్టు చేశామని రిమాండ్ రిపోర్టులో వివరించారు. తెలంగాణ పీసీసీ కార్యవర్గ మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 30న ఢిల్లీ రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి పిలుపు అందింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో పీసీసీ కార్యవర్గంపై నిర్ణయం వాయిదా పడినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లను కూడా ఈ నెల 30న ఢిల్లీకి రావాలని ఏఐసీసీ సూచించింది. పీసీసీ కార్యవర్గంపై 1-2 రోజుల్లో నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత వెల్లడించారు. రాహుల్ను మర్యాదపూర్వకంగా కలిసినప్పటికీ తెలంగాణకు చెందిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, జైబాపు, జైభీం కార్యక్రమాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 30న జరగనున్న సమావేశంలో పీసీసీ కార్యవర్గంపై తుది నిర్ణయం తీసుకోవడం సహా మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గంలో 4 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలకు చోటు కల్పించే అవకాశం ఉంది. ఒక ఎంపీకి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మండల కేంద్రాలకు వెళ్లేందుకు పంచాయతీ కార్యదర్శులకు టీఏడీఏ ఇచ్చే అంశం పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు చేసిన ఖర్చులకు త్వరలో బిల్లులు విడుదల చేస్తామన్నారు. క్రీడా కేటగిరీల మ్యూచువల్ ట్రాన్స్ఫర్లపై మరింత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. సచివాలయంలో మంత్రి సీతక్కతో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులు సమావేశమయ్యారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీతక్క చెప్పారు. కొన్ని అంశాలు కోర్టులో తేలగానే పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే యూకే, అమెరికా పర్యటనలకు వెళ్లి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు సహకరిస్తారని తెలిపారు. ఈ విషయంపై ఏసీబీకి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన కేటీఆర్ రాజకీయ కక్ష కోసం రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత తెలిపారు. నోటీసులు సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయాలు, అభద్రతా భావానికి స్పష్టమైన సంకేతాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో విమర్శించారు.
కల్పిత కేసులు న్యాయస్థానాలు నిలబడవని పేర్కొన్నారు. కేటీఆర్కు అండగా నిలుస్తామని, సత్యమే విజయం సాధిస్తుందని హరీష్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు జూన్ మొదటి వారంలో శ్రీకారం చుట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ పురంధేశ్వరి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గండికోట, సూర్యలంక బీచ్ల అభివృద్ధి పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క నియోజకవర్గానికో 2 నియోజకవర్గాలకో పరిమితమైన ప్రాజెక్ట్ కాదు. రాజమండ్రిలో ఉన్నటువంటి హేవలార్ బ్రిడ్జి, అదేవిధంగా కడియంలో ఉన్నటువంటి నర్సరీలు, అదేవిధంగా కొవ్వూరు ప్రాంతం, కొవ్వూరు నియోజకవర్గం, ఆ పైన నిడదవోలు నియోజకవర్గంలో కోట సత్యం తల్లి టెంపుల్, ఇవన్నీ కలిపి ఇది ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు. గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నటువంటి గండికోట, కడప జిల్లాలో గండికోట ప్రాజెక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ ఇచ్చింది. టెండర్లు కన్ఫర్మ్ అయినాయి. దాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్రారంభిస్తుంది. సూర్యలంక బీచ్ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. ఈ 3 ప్రాజెక్టులు వెంటనే పట్టాలు ఎక్కుతాయి. పుష్కరాల లోపులోని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కె గంగవరం మండలం సేరులంక గ్రామానికి చెందిన పాలిశెట్టి అభిషేక్ తన సోదరి రజస్వల వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. వేడుక తర్వాత 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. ఒక యువకుడు కొట్టుకుపోతుంటే మరో 3 కాపాడటానికి ప్రయత్నించారు. వాళ్లు కొట్టుకుపోతుంటే మరో 2, తర్వాత ఒకరు రక్షించడానికి వెళ్లారు. ఇలా మొత్తం 8 మంది గల్లంతయ్యారు. 3 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతరి యువకుల్లో కాకినాడకు చెందిన అన్నదమ్ములు సబ్బిత క్రాంతి కిరణ్, సబ్బిత పాల్ అభిషేక్ ఉన్నారు. కాకినాడకు చెందిన తాటిపొడి సతీష్, ఏలుమర్తి సాయి, మండపేటకు చెందిన రోహిత్, కె గంగవరం మండలానికి చెందిన ఎలిపే మహేష్, ఐ పోలవరానికి చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్ గల్లంతయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు రాత్రి 11 గంటల వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తిరిగి ఉదయం గాలింపు చేపట్టి ఒకరి మృతదేహం వెలికి తీశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో నీటి వనరులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. గ్రూప్ 1 అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు సీతారామంజనేయులు రెండో రోజు కూడా దాటవేత ధోరణిని ప్రదర్శించారు. ఒక్క ప్రశ్నకు సూటిగా చెప్పలేదని తెలిసిందే. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. పిఎస్ఆర్ను సోమవారం 25 ప్రశ్నలు అడిగారు. వాటిలో 10 ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పలేదు. ఏటు మధుసూదన్ను 14 ప్రశ్నలు అడిగి కీలకమైన విషయాలు రాబట్టారు. మాన్యువల్ మూల్యాంకనం చేయకుండానే నాటకమాడటం వెనుక ఎవరున్నారు? అర్హత అనుభవం లేని క్యాంప్ సైన్స్ సంస్థకు ఎందుకు మాన్యువల్ మూల్యాంకనం బాధ్యతలు కట్టబెట్టారు? ఈ నిర్ణయం వెనుక ఎవరి సిఫారసు ఉంది? హైకోర్టు ఆదేశించిన మాన్యువల్ మూల్యాంకనం చేసేందుకున్న అభ్యంతరాలేంటి? మూల్యాంకనం జరిగినట్లు ఎందుకు నమ్మించడానికి ప్రయత్నించారు వంటి ప్రశ్నలు అడిగారు. హాయ్లాండ్లో ఏర్పాటు చేసిన శిబిరానికి ఎటువంటి అర్హత లేని 40 మందిని క్యాంప్ సైన్స్ సంస్థ తీసుకొచ్చింది. వీరితో OMR షీట్పై మార్కులను నమోదు చేయించారు. దీనిని మాన్యువల్ మూల్యాంకనంగా భ్రమింపజేశారు. శిబిరానికి వచ్చిన వారిలో కొందరి వివరాలు గల్లంతు కావడంపై ఏటూను పోలీసులు గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. వీరిని తమ సంస్థలోని రఘు అనే ఉద్యోగి తీసుకొచ్చారని మధు వెల్లడించారు. దీంతో పోలీసులు రఘు కోసం గాలిస్తున్నారు. కోవిడ్పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు నిపుణులతో అవగాహన కల్పించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం, పరిశోధన ప్రకారం కోవిడ్తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదని నిపుణులు, అధికారులు వివరించారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజల్లో ఇప్పటికే హెడ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శానిటేషన్, డైట్ నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 8, 9వ తేదీలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై వివిధ శాఖలతో సమీక్షించారు. గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని సూచించారు. ఆస్తమా బాధితులకు బత్తిన కుటుంబ సభ్యులు మృగశిర కార్తె సందర్భంగా ఏటా చేప ప్రసాదాన్ని అందిస్తారు. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారు.
గాజాలో కొత్త సహాయ వ్యవస్థ మానవతా సాయాన్ని అందించే పని ప్రారంభించింది. హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ దాదాపు 3 నెలల పాటు మానవతా సాయాన్ని నిలిపివేయగా తాజాగా ఆహార పంపిణీ ప్రారంభమైనట్టు అమెరికా మద్దతున్న నూతన వ్యవస్థ తెలిపింది. ఐక్యరాజ్య సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ సహాయ చర్యలను చేపట్టినట్టు పేర్కొంది. గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 52 మంది మరణించిన రోజునే అత్యవసర సామగ్రి సరఫరా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రేపు మరిన్ని ట్రక్కులతో ఆహార సామగ్రి పంపిణీ చేస్తామని ఒక ప్రకటనలో ఆ కొత్త వ్యవస్థ తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికా మద్దతు ఉన్న కొత్త వ్యవస్థను ఐక్యరాజ్య సమితి ఇతర సహాయ బృందాలు వ్యతిరేకించాయి. ఆహారాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా వినియోగించుకుంటుందని ఆరోపించాయి. ఆహారాన్ని హమాస్ దారి మళ్లించకుండా ఉండేందుకే కొత్త వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. యూకేలోని లివర్పూల్లో ఫుట్బాల్ అభిమానులపై మినీ వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 47 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ ప్రీమియర్ లీగ్లో 20వ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లివర్పూల్లో ఆ జట్టు భారీ ఎత్తున సంబరాలు చేపట్టింది. అభిమానులకు అభివాదం చేస్తూ లివర్పూల్ టీం పరేడ్ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అభిమాన జట్టు సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ ఆనందంలో మునిగి ఉన్న సమయంలో సిటీ సెంటర్లోకి మినీ వ్యాన్తో వేగంగా దూసుకొచ్చిన దుండగుడు అనేక మందిని ఢీకొట్టాడు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ సమర్థంగా ఎండగడుతోంది. ఉగ్ర సంస్థలకు పాక్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆయా దేశాలకు వివరించి ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు కోరుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఎంపీల బృందం దక్షిణ అమెరికా దేశం గయానాలో పర్యటించింది. జార్జ్ టౌన్లో గయానా పార్లమెంటు స్పీకర్ మంజూర్ నాదిర్తో జరిగిన సమావేశంలో పాల్గొంది. ఉగ్రవాదులపైనే కాకుండా వారికి సాయం చేసేవారికి, శిక్షణ ఇచ్చేవారికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని శశి థరూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని శివసేన ఎంపీ మిలింద్ దేవ్డా వివరించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ను అస్థిరపరిచేందుకు పాక్ యత్నిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎంపీల బృందం ఫ్రాన్స్లో పర్యటించింది. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలతో భారత్ కలిసి నిలబడుతుందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం స్లోవేనియాలో పర్యటించి ఆపరేషన్ సింధూర్పై వివరించింది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని ప్రతినిధి బృందం కాంగోలో పర్యటించింది. ఎన్సీపీ, ఎస్ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఖతార్ పాలకులకు పాక్ తీరును విశదీకరించింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా బృందం కువైట్లో పర్యటించగా జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా బృందం దక్షిణ కొరియాలోని సియెల్లో పర్యటించింది.